హాయ్, వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకి స్వాగతం. ఈరోజు నేను చాలా ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. అది మీకు అందరికీ ఉపయోగపడుతుందని. నార్మల్గా ఏంటంటే పెయిడ్ గ్రూప్లో చెప్పేటటువంటి విషయాలు ఇవి ఇలాంటివి. బట్ ఏంటంటే ఓకే, ఇట్స్ గుడ్. పెయిడ్ గ్రూప్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ గ్రూప్లో వీడియోలు పెట్టినా కొంతమంది అసలు చూడటం లేదు. అందుకని పబ్లిక్ వీడియోలో చెప్పేస్తే పోతుంది కదా. వాళ్ళు దే విల్ ఆల్సో సీ. ఇట్ ఈజ్ యాక్సెసిబుల్ టు ఎవ్రీబడి. ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ దే విల్ సీ. అట్లీస్ట్ జనరల్ పబ్లిక్కి ఉపయోగపడుతుంది కదా, అందరికీ ఉపయోగపడుతుంది కదా, అది ఉద్దేశం. ఆ విషయం ఏంటంటే పాండమిక్ అండ్ పోస్ట్ పాండమిక్. మార్చి 2020 వాజ్ అ డిజాస్ట్రస్ మంత్. భయంకరంగా పడిపోయింది, భయంకరంగా అమ్మేసుకుని కొంతమంది అయితే మొత్తం అమ్మేసి ఏదో అయిపోయి చాలా చేసేసారు, ఇంక్లూడింగ్ వారన్ బఫే. వారన్ బఫే గారు అమ్మలేదని ఎక్కడో మెసేజ్ పెట్టారు. వారన్ బఫే గారు ఆ టైంలో ఎయిర్లైన్స్ అమ్మేశారు, గట్టిగా లాసులు బుక్ చేశారు. యాపిల్ లాంటి కంపెనీలు, యాపిల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీల్లో కూడా కొంత తీసేశాడు ఆయన ఆ రోజుల్లో. అంటే అంత భయపడిపోయాడు ఆయన అనమాట. అది అట్లాంటి సిచ్యువేషనే. వరల్డ్ వైడ్ వచ్చింది కదా అది. మరి ఎవరికి తెలుసు ఆ తర్వాత వితిన్ ఫ్యూ మంత్స్ అందుకుంటుంది, పైకి వెళ్ళిపోతుంది, శిఖరాగ్రాలు చేరుకుంటుంది ఇండెక్స్ అని. చూడండి, లాజికల్గా అయితే కాదు కదా, వీలు పడదు కదా, గెస్ చేయొచ్చు. ఇది 12,000కి వెళ్ళిపోతుంది, లేకపోతే 12,000కి 4 నెలలు వచ్చేస్తుంది, లేకపోతే 15,000కి వెళ్ళిపోతుంది, 20,000కి వచ్చేస్తుంది. అలా గెస్ చేయొచ్చు, బాగానే ఉంది. మీరు చేయొచ్చు, నేను చేయొచ్చు. ఆ గెస్ రైట్ అవుతుంది, రాంగ్ అవుతుంది. బికాజ్ వీ డోంట్ షోల్డర్ ది రెస్పాన్సిబిలిటీ కదా. చెప్పడానికే ఉంది. పైగా సెబీ వారి ఇది ఉంది కదా, అభయహస్తం. మీరు మీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకోండి, డిస్క్లైమర్ చెప్పండి చాలు అంటాడు. అంటే స్మోకింగ్ చేయండి, డ్రింకింగ్ చేయండి, బట్ చెప్పండి స్మోకింగ్ ఈజ్ ఇంజరీస్ టు హెల్త్ అని చెప్పండి, డ్రింకింగ్ ఈజ్ హార్మ్ఫుల్ టు హెల్త్ అని చెప్పండి. మీ ఇష్టం, అదే కదా. అయితే ఒకట్లేండి, ఇవన్నీ కూడా గుడ్డా బ్యాడ్ అనేది పర్సనల్ కదా. ఇప్పుడు స్మోకింగ్ ఉంది, స్మోకింగ్ మా చిన్నతనంలో స్మోకింగ్ మీద ఉన్న పర్స్పెక్టివ్కి ఇప్పుడున్న స్మోకింగ్ మీద ఉన్న పర్స్పెక్టివ్కి చాలా తేడా ఉంది. ఆదిత్య 999 ఏదో సినిమా చూశాను. అది ఎన్టీ రామారావు గారి అబ్బాయి బాలకృష్ణ. అది కొంచెం చాలా ఇన్నోవేటివ్గా, నాకు కొద్దిగానే చూశాను, పూర్తిగా చూడలేదు సినిమాని. నాకేదో ఇన్నోవేటివ్గా నిజంగా బాగుంది అనిపించింది. అలాగే పర్స్పెక్టివ్ మారిపోతుంది. అందులో చెప్తాడు, స్మోకింగ్ చేసేవాడిని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి లోపల పడేస్తారని. ఐ థింక్ నోబడి స్మోక్స్. అంత భయంకరంగా తయారైపోతుంది వాతావరణం. అందరూ మాస్కుల్లోనే, ఈ పెర్మనెంట్ మాస్కులు, మన ఈ మాస్కులు కాదు. ఎందుకంటే వాతావరణం ఉండటానికి యోగ్యంగా ఉండదు అప్పుడు. ఆ సినిమా అంతా, దాని గురించి సినిమా చెప్పడం అనవసరం అనుకోండి. కొన్నాళ్ళ తర్వాత ఖచ్చితంగా స్మోకింగ్ విల్ బి అన్ అఫెన్స్. మామూలుగా ఇప్పుడు ఏదో పబ్లిక్ ప్లేసెస్లో అయితే అఫెన్స్ అంటున్నారు కదా, ఎక్కడైనా అఫెన్సే. ఎవరైనా స్మోక్ చేస్తే వాళ్ళని తీసుకెళ్ళి లోపల పడేయండి అంటారు. ఆ సిచ్యువేషన్ వస్తుంది. సెన్సిటివిటీ, ఎందుకంటే ఎన్వైరన్మెంట్ బాగా ఇదైపోతున్నది కదా. అట్లాగే సిచ్యువేషన్స్ చేంజ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. మార్కెట్స్ ఆర్ ఆల్సో దేర్. మార్కెట్స్ హ్యావ్ నో ఎక్సెప్షన్. ఇప్పుడు పాండమిక్ తర్వాత ఏం జరిగింది తెలుసు అందరికీ. రికవరీ వచ్చింది, ముఖ్యంగా జూలై నుంచి. అమ్మి అక్కడి నుంచి మే, జూన్ నార్మల్గా ఉండి, ఈ ఎఫ్ఐఎస్ భయంకరంగా, అప్పటి వరకు భయంకరంగా అమ్మి జూన్ జూలై నుంచి తిరిగి కొనటం మొదలుపెట్టారు. అయితే వాళ్ళు కొంటుంటే మన వాళ్ళు అమ్మటం మొదలుపెట్టారు. చూసారా ఏం జరిగిందో. బట్ ఫైనల్గా వాళ్ళదే పై చేయి. బయర్స్ హ్యాడ్ అన్ అప్పర్ హ్యాండ్, బుల్స్ ఫైనల్లీ విల్ హ్యావ్ అన్ అప్పర్ హ్యాండ్. అదే జరుగుతుంది. సో అట్లా వచ్చిన తర్వాత నవంబర్ నుంచి, యాక్చువల్గా మీరు గమనించండి, నవంబర్ నుంచి బుల్ ఫేజ్, డెఫినెట్ అండ్ కన్ఫర్మ్డ్ బుల్ ఫేజ్ స్టార్ట్ అయిపోయింది. బుల్ మార్కెట్, కన్ఫర్మ్డ్ బుల్ మార్కెట్ లాస్ట్ నవంబర్ నుంచి స్టార్ట్ అయిపోయింది.
అది కంటిన్యూ అవుతున్నది. నార్మల్గా బుల్ మార్కెట్ 1.5 to 2.5 years ఉంటుంది బిగ్ బుల్ రన్. ఇది బిగ్ బుల్ రన్ అయినా అంటే బిగ్గానే అనిపిస్తున్నది. నిజం చెప్పాలంటే బేర్ మార్కెటే షార్ట్ మార్కెట్ అయింది ఈసారి. బేర్ మార్కెట్ నార్మల్గా అలాగా లింగరింగ్ 2.5-3 ఏళ్ళు అలా ఉంటుంది జనరల్గా. అలా కాకుండా ఒక్కసారి కొట్టేసింది, పైకి లేపేస్తున్నది. ఒకసారి ఒక నెలలో కొట్టేసింది మొత్తం అంతా. 12,000 నుంచి 11,000 నుంచి తిన్నగా 7,600కి తీసుకొచ్చేశారు. అక్కడి నుంచి మొదలుపెట్టేశారు. అంటే షార్ట్ లివ్డ్ బిగ్ బేర్ మార్కెట్ అండ్ లాంగ్ డ్రాన్ ఇలాంగేటెడ్ బుల్ మార్కెట్. చాలా గొప్ప విశేషం ఇది. ఈసారి జరిగినటువంటి ఒకసారి జరిగింది మరొకసారి జరగదు, సేమ్ వే జరగదు, రిపీట్ అవ్వదు హిస్టరీ. అందుకని మన మార్కెట్ను ప్రెడిక్ట్ చేయలేం. వెరీ డీప్ స్టీప్ ఫాల్ ఫాలోడ్ బై గ్రాడ్యువల్ అప్గ్రేడేషన్, గ్రాడ్యువల్ అప్రైజ్. ఆ గ్రాడ్యువల్ అప్రైజ్ జూలై నుంచి స్టార్ట్ అయింది. 2020 జూలై అంటే ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కన్సాలిడేషన్కి తీసుకుంది టైము. ఆ 3 నెలలు కన్సాలిడేషన్ అయిన తర్వాత అక్కడి నుంచి అందుకుంది. జూలై నుంచి అందుకుంది. జూలై నుంచి అక్టోబర్ వరకు చక్కగా రికవర్ అయింది బ్రహ్మాండంగా. అక్కడి నుంచి బుల్ రన్ ఇంకా ఫర్దర్ అగ్రెసివ్గా స్టార్ట్ అయింది. దట్స్ వాట్ హ్యాపెన్. అయితే నేను ఇప్పుడు ఎనాలిసిస్ ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు సెప్టెంబర్ అయిపోయింది కదండి, హాఫ్ ఇయర్ ఎండెడ్, ఫైనాన్షియల్ ఇయర్కి హాఫ్ ఇయర్ ఎండెడ్ సెప్టెంబర్ అయిపోయింది 2021కి. ఇక్కడి నుంచి వెనక్కి వెళ్తే 2020 సెప్టెంబర్ అంటే 2020 అక్టోబర్ 1 అనుకున్నాం. అక్కడి నుంచి స్టార్ట్ అయితే హాఫ్ ఇయర్, 1 అక్టోబర్ టు మార్చ్ 31 2021. ఇక్కడ చూడండి, ఇది చూస్తున్నారు కదా, సెప్టెంబర్ 20 నుంచి మార్చ్ 21 అంటే ఇక్కడి నుంచి ఇక్కడ 6 months. మళ్ళీ మార్చ్ 21 నుంచి సెప్టెంబర్ 21 ఇక్కడి నుంచి ఇక్కడ 6 months. ఇది నేను నిఫ్టీ, సెన్సెక్స్, తర్వాత నిఫ్టీ నెక్స్ట్ 50. జస్ట్ మినిట్ అండి, జస్ట్ మినిట్. ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో ఇది ఏమిటి జరిగింది మార్కెట్లో అంటే, జస్ట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ పీరియడ్ నేను తీసుకోవటం ఉద్దేశం ఏంటంటే, ఇక్కడికి వచ్చేటప్పటికి నార్మల్ అయిపోయింది మార్కెట్, బ్యాక్ టు స్క్వేర్ వన్. ఎక్కడి నుంచి అయితే పడటం మొదలుపెట్టిందో అక్కడికి వచ్చేసింది. గమనించారా అండి? ఇది ఒకసారి చూడండి జాగ్రత్తగా. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. 11,288 అంటే దిస్ ఈజ్ ఎ లెవెల్ ఫ్రమ్ వేర్ ఇట్ స్టార్టెడ్ ఫాలింగ్. పాండమిక్కి ఇక్కడి నుంచే పట్టడం మొదలైంది, మళ్ళీ అక్కడికి వచ్చేసింది. ఎక్కడి నుంచి పట్టడం మొదలుపడిందో అక్కడికి వచ్చేసింది, నార్మల్కి వచ్చేసింది కదా సెప్టెంబర్ కల్లా. దట్ హ్యాపెండ్ ఇన్ మంత్ ఆఫ్ సెప్టెంబర్ 2020. అంటే కరోనా టైం. అంటే జస్ట్ లాక్డౌన్ నుంచి కొద్దిగా బయటకు వస్తున్నారు, అది రాలేదు. లాక్డౌన్లోనే ఆల్మోస్ట్ ఉన్నాం. అక్కడి నుంచి చూడండి, మార్చ్ 31 మార్చ్ 2021కి వచ్చేటప్పటికి 6 months జరిగింది. 6 monthsలో 12,248 14,700 అయింది. ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్స్ మీరు చేసుకోండి. ఐ థింక్ సుమారుగా ఒక 30% పెరిగింది ఇండెక్స్. ఇక్కడ ఒక 30%. తర్వాత 14,700 మార్చి నుంచి సెప్టెంబర్, ఇప్పుడు నిన్నటి వరకు సెప్టెంబర్ 30th వరకు. ఇక్కడ చూడండి, 14,700 నుంచి 17,500. యాక్చువల్గా 17,900 పీక్ లేదు తీసుకున్నది. యాక్చువల్స్ తీసుకుంటే మంత్ టు మంత్ ఇది దగ్గర ఒక 20% దాకా వచ్చినట్టు ఉంది కదా సుమారుగా. మీరు క్యాలిక్యులేషన్స్ మీరు చేసుకోండి. ఐ థింక్ అరౌండ్ 20%. అంటే ఫస్ట్ క్వార్టర్లో, ఫస్ట్ హాఫ్ ఇయర్లో 30%, నెక్స్ట్ హాఫ్ ఇయర్లో 20%, వెరసి 50% వచ్చింది. ఇక్కడ అంతే, 38,100 నుంచి సెన్సెక్స్ 50,000కి వచ్చింది ఇక్కడికి. అంటే 50,000 నుంచి 59,100కి వచ్చింది. సుమారుగా దగ్గర ఒకేలా ఉంటాయిలేండి రెండు. కాకపోతే 30 shares, ఇది 50 shares తప్ప డజంట్ మేక్ మచ్ డిఫరెన్స్. నార్మల్లీ నథింగ్ అని చెప్పుకోవాలి. సో జూనియర్ నిఫ్టీ నెక్స్ట్ 50 చూడండి, 27,250 నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి 34,176 ఫస్ట్ హాఫ్ ఇయర్. నెక్స్ట్ హాఫ్ ఇయర్
42,384 వచ్చింది. ఎందుకని జూనియర్ నిఫ్టీ గురించి అంటే ముందు అనుకోలేదు, తర్వాత నేను అనుకున్నాను జూనియర్ నిఫ్టీ గురించి కూడా మాట్లాడతాను. నిఫ్టీ నెక్స్ట్ 50లో ఇండెక్స్ ఫండ్స్లో చాలామంది ఇన్వెస్ట్ చేశారు కదండి, చాలామంది చేశారు నాకు తెలుసు, కోకోలలో. సో ఐ థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు టాక్ అబౌట్ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్స్ గురించి మాట్లాడే అవకాశం నా నోటి ద్వారా చెప్పించాడు ఆయన భగవంతుడు. దట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ లైవ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్, థౌజండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్. ఐ నో నేను అప్పటి వరకు ఉండకపోవచ్చు, బతికుండకపోవచ్చు. నెక్స్ట్ 20 years 30 years ఆల్రెడీ 60sలో ఉన్న వాళ్ళకి కష్టం కదా, చెప్పలేం. ఐ డోంట్ నో బట్ పీపుల్ విల్ సర్టన్లీ రిమెంబర్ దట్ దీస్ ఇండెక్స్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ డన్ వండర్ఫుల్ ఫర్ దెమ్. ఫ్యామిలీ తాలూకు ఇదే మారిపోతుంది, ఫ్యాబ్రికే మారిపోతుంది, లైఫ్ స్టైలే మారిపోతుంది. అప్పటికి అట్లీస్ట్ ఫైనాన్షియల్ వూజ్ ఉండవు. పేషెంట్గా 30-35 years అలా ఉంచగలిగితే, అట్లీస్ట్ 25 years లోపు 20-25 years లోపు డివేట్ అవుతున్నానేమో, ఇండెక్స్ ఫండ్స్ని టచ్ చేయకూడదు. అంటే టచ్ చేయటం అంటే కొంచెం బాగా తగ్గింది, బాగా పడిపోయింది, అనుకున్నప్పుడు కావాలనుకుంటే బాగా తగ్గింది అనుకుంటే, అంటే 20% అండ్ అబోవ్ తగ్గింది అనుకుంటే మీరు కావాలంటే కొద్దిగా ఎక్స్ట్రా లంసమ్ అమౌంట్ అందులో యాడ్ చేసి కూర్చోవచ్చు, అంతే తప్ప దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే ఇట్ గివ్స్ వండర్ఫుల్ రిటర్న్స్. అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాట్ హ్యాపెండ్ నౌ, నిఫ్టీ ఎంత పెరిగిందో జూనియర్ నిఫ్టీ కూడా అంతే పెరిగింది. కానీ ఇండెక్స్ ఫండ్స్ డిస్కస్ చేసుకునేటప్పుడు మనం ఏమనుకున్నామండి, ఆన్ అండ్ యావరేజ్ 14-15% రిటర్న్ ఇచ్చింది ఇండెక్స్. అప్పుడు సెన్సెక్స్ అందనుకోండి, సెన్సెక్స్ నిఫ్టీ ఒకటే. ఇండెక్స్ అంటే మెయిన్ ఇండెక్స్ సెన్సెక్స్ అనండి, నిఫ్టీ అనండి, 14-15% ఇచ్చింది కాంపౌండింగ్. CAGR సింపుల్ కాదు, అది కాంపౌండింగ్, వడ్డీ మీద వడ్డీ. 15% అంటే చాలా పెద్ద అమౌంట్, మంచి అమౌంట్. కానీ అట్ ది సేమ్ టైం నిఫ్టీ నెక్స్ట్ 50 19-21% ఇచ్చిందని. ఏదండి ఇచ్చిందా? రెండు 50%. ఇది 50% ఇచ్చింది, ఇది 50% ఇచ్చింది. అంటే నిఫ్టీ నెక్స్ట్ 50 దే ఆర్ గోయింగ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్, అంటే ప్యారలల్గా నడుస్తున్నాయి. అంటే ఒక మాట చెప్పండి, మనం బుల్ మార్కెట్లో ఉన్నామా వేరే మార్కెట్లో ఉన్నామా? కళ్ళు మూసుకుని చెప్పేస్తాం బుల్ మార్కెట్ అని. మరి బుల్ మార్కెట్ షార్ట్ టర్మ్ బుల్ మార్కెటా లేకపోతే మీడియం టు లాంగ్ టర్మ్ బుల్ మార్కెటా? మీడియం టు లాంగ్ టర్మ్ బుల్ మార్కెట్. మీడియం ఎక్కడ? మీడియం దాటైపోతున్నది, సంవత్సరంన్నర అయిపోయింది ఆల్రెడీ. ఈ లాంగ్ టర్మ్ బుల్ మార్కెట్ అన్డౌటెడ్లీ. మరి లాంగ్ టర్మ్ బుల్ మార్కెట్ అంటే జోక్ కాదండోయ్, అది ఎక్కడో స్టార్ట్ అవుతుందో మనకు తెలియదు, చెప్పదు. అయితే విజిబుల్గా 1.5 to 2.5 years ఉంటుంది. విజిబుల్గా 1.5 to 2.5 years. అలా యాక్చువల్గా 1.5 years అయిపోయింది. మరి అది కష్టమే ఇంటర్ప్రిట్ చేయటం. మరి 1.5 years అయిపోయింది కదండి, ఇట్ మే ఎండ్ అప్ ఎనీ టైం అంటే ఇప్పుడు ఇంత తొందరగా ఎండ్ అప్ అయ్యే అవకాశాలు నాకేం కనిపించడం లేదు. ఎల్ఐసి ఐపీఓ అవ్వలేదు కదా ఇంకా. అంటే ఎల్ఐసి ఐపీఓ అయిపోగానే ఇక పడిపోతుంది మార్కెట్ అని కాదు నా ఉద్దేశం. మినిమం గ్యారంటీ అక్కడి వరకు అయితే గ్యారంటీ ఉంది కదా మార్కెట్కి. అంటే ఇంకా 2 నెలలు 3 నెలలు గ్యారంటీ ఉంది అంటే 1.5 years దాటిపోతున్నది. ఇట్ మే కంటిన్యూ ఆల్సో. నేను అనుకోవటం ఇంకా 6 months to 1 year ఇంకా ఉంటుంది బుల్ మార్కెట్. వేర్ ఈజ్ బుల్ మార్కెట్ తాలూకు స్ట్రెంగ్త్ ఎక్కడ చూసాం మనం? జస్ట్ ఝలక్ ఒక పార్ట్ చూసాం ఆల్రెడీ. పార్ట్ 1 అయిపోయింది, పార్ట్ 2 మిగిలింది. మీకు లోవెస్ట్ లెవెల్ తీసుకోండి 7,600 నుంచి ఇప్పుడు ఎంత పెరిగింది? మోర్ దాన్ డబుల్ అయింది. అంటే 15,000 దగ్గరికి వచ్చేటప్పటికి డబుల్ అయింది. అంటే మార్కెట్ సాధారణంగా లోవెస్ట్ పాయింట్ నుంచి తీసుకుంటే 150 to 200% పెరుగుతుందండి ఇండెక్స్. 150% ఎంత అవుతుందండి? 8,000కి 12,000 అవుతుంది. 150% అంటే అంతే కదా. మరి 20,000 అక్కడ ఇండెక్స్ ఎంత అండి? 20,000కి వచ్చింది. ఏది 150% దగ్గర లోవెస్ట్ 7,600 8,000 రేంజ్ ఉంది కదా, అక్కడి నుంచి తీసుకుంటే
అక్కడి నుంచి 150% అంటే 20,000 అవుతుంది ఇండెక్స్, నిఫ్టీ 20,000 అవుతుంది. ఓకే, మరి 200% అంటే ఎంత అవుతుందండి? అంటే 3 రెట్లు, 3 ఏళ్ళు 21, 3 8 24, అంటే 23,000 24,000 రేంజ్. అంటే 20 నుంచి 25,000 మధ్యలో ఎక్కడో అక్కడ దాకా వెళ్ళిన తర్వాత డుమ్మా కొడుతుందేమో అని నేను అనుకుంటున్నా, ఊరికే నా క్యాలిక్యులేషన్స్. అంటే 20,000 25,000 మధ్యన అంటే 25,000కి అక్కడికే 5,000 తేడా ఉంది. 20,000కి వెళ్ళేటప్పటికి 5,000 నథింగ్ అండి, 20%. 20 నుంచి 25,000 అంటే 25%. సో 20,000 25,000 రేంజ్ వరకు ఈ మార్కెట్ నిలబడవచ్చు. అంటే మధ్య మధ్యలో కరెక్షన్స్ వచ్చేస్తాయండి, కొంచెం ఒకసారి 1,000 2,000 3,000 పాయింట్లు పెట్టుకుని పడిపోతాయి. పడిపోయినా కానీ మెల్లిమెల్లిగా అందుకుంటూ పైకి కుంటుకుంటూ నెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. 20,000 దాటిపోవాలి. 20,000 దాటితేనే అప్పుడు ఆలోచించేది, లేకపోతే లేదని నా అభిప్రాయం. కాబట్టి బుల్ మార్కెట్ ఇంకా ఉంది, కంటిన్యూ అవుతుంది అని నా నమ్మకం. మన చేతిలో ఏం లేదు, వీఆర్ నాట్ గాడ్స్, మార్కెట్ ఈజ్ గాడ్. అయితే ఊరికే మనం అనలైజ్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ పాస్ట్ డేటా. ఇప్పుడు బుల్ మార్కెట్ కంప్లీట్ అవ్వలేదు అని చెప్పడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయిలేండి. వన్ ఆఫ్ ది రీజన్స్ ఈ ఇన్ఫ్రాను, రియల్ ఎస్టేట్ ఇవన్నీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడే స్టార్ట్ అయినాయి ఈ మధ్యనే. అవి చాలా భయంకరంగా పీక్కి వెళ్ళిపోతాయి. అవి బాబోయ్, పురవంకర 150 రూపాయలు అయిపోయిందా? ఈ 50 రూపాయల దగ్గర చాలా కాలం ఉంది, 45 నా 50 కూడా వచ్చింది, నేను చూడలేదు, పట్టించుకోలేదు, లేకపోతే 56కి వచ్చిందని అమ్మేశాను. కొంతమంది చెప్తుంటారు 42 దగ్గర కొన్నాను, 56 దగ్గర అమ్మేశాను పురవంకర ప్రాజెక్ట్స్. ఈ పురావంకర ఇదేంటిది 150 రూపాయలు అయిపోయింది. వంకర టెంకర ఓం వాణి తమ్ముడు సోమ్ అని 50 నుంచి 150 అయిపోయింది. అది నథింగ్ అండి. ఇట్లా చాలా షేర్లు చూస్తారు, 3 టైమ్స్ 5 టైమ్స్ 7 టైమ్స్ 10 టైమ్స్. అసలు ఇది ఊహించలేనంత ఉత్తుంగ శిఖరాలను అధిరోహిస్తాయండి ఈ రియల్ ఎస్టేటును, ఇన్ఫ్రా స్టాక్స్. జోక్ కాదు అది. ఇంకెక్కడ వచ్చింది, ఇంకా రాలా, పూర్తి అవ్వాలి. ఇప్పుడు జస్ట్ బిగినింగే. ఇంత క్రిందటి వీడియోలో నేను జస్ట్ ఊరికే జిఎంఆర్ ఇన్ఫ్రా గురించి మాట్లాడుతున్నాను. మీరు ఆ వీడియో చూడకపోతే అది చూడండి. సో అదొకటి. రెండో రీజన్ చెప్పనా ఏమండి, నిఫ్టీ 50%ను నిఫ్టీ నెక్స్ట్ 50% ఇది ఏమి కాదు, కరెక్ట్ కాదు. ఎందుకని కాదండి అంటే ఏమండి, నిఫ్టీ కంటే నిఫ్టీ నెక్స్ట్ 50 ఎక్కువగా పెరుగుతుంది. అది కదా చరిత్ర చెప్పిన సత్యం. అంటే పాస్ట్ని తీసుకుంటే బేస్గా తీసుకోవాలని ఏం లేదు, జనరల్గా తీసుకుంటున్నాం. నిఫ్టీ కంటే నిఫ్టీ నెక్స్ట్ 50 వేగంగా పరిగెట్టాలి కదా. ఎక్కడ పరిగెట్టింది? రెండు సమానంగా, సమాంతర రేఖల్లాగా రెండు సమానంగా వెళుతున్నాయి. అంటే ఇంకా స్టీమ్ ఈజ్ స్టిల్ లెఫ్ట్, ఇంకా ఉంది అని. నిఫ్టీ కంటే నిఫ్టీ నెక్స్ట్ 50 వేగంగా ఇంకెక్కువగా పెరుగుతుంది. ఇది నిఫ్టీ ఇలా ఉంటే నిఫ్టీ నెక్స్ట్ 50 ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది, చూసారా? ఇక్కడ చూడండి గ్యాప్, ఇక్కడ సమాంతర రేఖల్లాగా వెళుతుంటే నిఫ్టీ నెక్స్ట్ 50 ఇక్కడ దగ్గర సమానంగా వెళుతుంటే ఇక్కడ నుంచి ఎక్కడో ఏదో పాయింట్ దగ్గర అందుకుని ఇది ఇలా వెళితే ఇది వెళ్ళింది కానీ అంత వెళ్ళాల. చూడండి గ్యాప్, చూడండి దిస్ గ్యాప్ అండ్ దిస్ గ్యాప్. ఇక్కడున్న గ్యాప్కి ఇక్కడున్న గ్యాప్కి తేడా చూడండి. ఇది నిఫ్టీ నెక్స్ట్ 50, ఇదేమో నిఫ్టీ. ఈ గ్యాప్ రావాలి. అక్కడ బహుశా ఫర్ ది టైం బీయింగ్ పరిసమాప్తం అవుతుంది బూమ్ అనేది. వీఆర్ ఇన్ ఏ బిగ్ బూమ్ మార్కెట్, బిగ్ బుల్ మార్కెట్. భూమిలో ఉన్నాం, చెప్పాలంటే మార్కెట్ భూమిలో ఉన్నాం. అది కూడా చిన్న భూమి కాదు, మేజర్ భూమి. భూమి అంటేనే మేజర్ అని అర్థంలేండి. భూమిలో ఉన్నాం. ఎందుకని? నిఫ్టీ 50 నిఫ్టీ నెక్స్ట్ 50 రెండు ఈక్వల్గానే వెళ్తున్నాయి. ఇంకా ఇక్కడి నుంచి ఇంకా అందుకో టేకాఫ్ స్టేజ్.
నిఫ్టీ నెక్స్ట్ 50 ఎప్పుడో ఎక్కడో ఇక్కడి నుంచి డిపార్ట్ అవుతుంది. ఒకసారి డిపార్ట్ అయిన తర్వాత చాలా హై ఆల్టిట్యూడ్కి వెళ్ళిపోతుంది. ఇది వెళ్తుంది కానీ దీనికంటే ఇది ఎక్కువగా వెళ్తుంది. అది చూడాలి మనం. కాబట్టి ఇంకా పూర్తి కాలేదని అర్థం. తర్వాత స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, వీటి పెర్ఫార్మెన్స్ ఏంటి? నేను స్మాల్ క్యాప్ 50 తీసుకుంటున్నాను. ఇదంతా ఒక వీడియోలో చెప్తేనే బాగుంటుంది. మళ్ళీ పోస్ట్పోన్ చేసి వేరే వీడియోలో చెప్పాను అనుకోండి, దట్ ఈజ్ నాట్ గోయింగ్ టు డూ వెల్. ఇది అయిపోయింది, దీని అనాలిసిస్ అయిపోయింది. మన 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 ఫీల్డ్కి వద్దాం. ఎందుకంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లోనే కదా మన ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది యాక్చువల్గా. నాట్ నెసెసర్లీ ఇప్పుడు ఈ ఇండెక్స్లో ఉన్నటువంటి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో మనం ఇన్వెస్ట్ చేస్తామని లేదు. కొన్ని షేర్లు 5 times 10 times అయిపోయినాయి కదండి. కొన్ని షేర్లు అక్కడే ఉన్నాయి కదా, ఏం పెరగలేదు. కాస్ట్ ఉన్నాయి, కొన్ని అయితే బిలో కాస్ట్ ఉన్నాయి, పెరగలేదు కూడా. కాబట్టి దిస్ ఈజ్ రిప్రజెంటింగ్ ఫస్ట్ బెస్ట్ 50. నేను నిఫ్టీ స్మాల్ క్యాప్ 50 తీసుకుంటున్నాను, నిఫ్టీ మిడ్ క్యాప్ 50 తీసుకుంటున్నాను. అంటే ఫస్ట్ 50 అంటే ఫస్ట్ బెస్ట్ 50 అకార్డింగ్ టు ద స్టాక్ ఎక్స్చేంజ్. వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర అనాలిసిస్ ఉంటుంది కదా, వాళ్ళకన్నా మనం ఎక్కువ చేయగలమా? చేయలేము. ఎక్స్పర్ట్స్ ఉంటారు వాళ్ళ దగ్గర. అది స్మాల్ క్యాప్ గబగబా రాసేస్తాను. స్మాల్ క్యాప్ ఇది 50, ఓన్లీ 50. ఇది ఇక్కడ చూడండి 2920. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి అదే 4055 అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ హాఫ్ ఇయర్కి 5340 అయిపోయింది. ఇది ఇండెక్స్ అండి. ఇది మీకు తెలుసు కదా, సెప్టెంబరు లాస్ట్ ఇయరు, మార్చ్ దిస్ ఇయర్ అండ్ సెప్టెంబర్ దిస్ ఇయర్, సెప్టెంబర్ 2021. ఇదేమో సెప్టెంబర్ 2020. మధ్యలో ఉన్నది మార్చి. ఎట్లా వచ్చిందో చూడండి. మరి ఇది మరి మిడ్ క్యాప్ సంగతి ఏంటండి? ఇదిగో మిడ్ క్యాప్ ఎన్ఎస్సి మిడ్ క్యాప్ 50. ఇది స్టార్టింగ్ 4722 ఉండేది అప్పుడు లాస్ట్ ఇయర్. అప్పటికే పెరిగింది, చాలా రికవర్ అయ్యింది. 7288. అది హాఫ్ ఇయర్లో ఎంత వచ్చిందో చూడండి. మరి 13628 చూడండి ఎలా వచ్చేసిందో. అంటే ఇక్కడికిక్కడ విడ్డూరం ఏంటంటే స్మాల్ క్యాప్ కంటే మిడ్ క్యాప్ ఎక్కువ వేగంగా పరిగెట్టిందండి. సహజం. ఇక్కడ సుమారుగా 39%. మీరు క్యాల్కులేషన్ చేయండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 39% పెరిగింది. మై క్యాల్కులేషన్స్ మే బీ రాంగ్, మీరు చెక్ చేసుకోండి. 32% ఇక్కడ కొంచెం స్లో అయింది. ఏముందండి ఈక్వల్. ఇక్కడి నుంచి ఇక్కడికి 39% పెరిగింది, ఇక్కడి నుంచి ఇక్కడికి 32% పెరిగింది. అంటే ఓవరాల్గా తీసుకుంటే దగ్గర 80% కనపడుతున్నది. మీ స్మాల్ క్యాప్స్ ఓన్లీ ఏదో స్మాల్ క్యాప్స్ అని తెగ చెప్పేసుకుంటున్నాం కదా. ఇంతకీ అవి అంత పగలు తీసింది ఎలగబెట్టింది ఏం లేదు. మ్యాక్సిమం ఒక 80% పెరిగింది. ఇక్కడి నుంచి 3000 అనుకుందాం. ఇది 3000కి ఎంత అండి? 80% రఫ్గా 324, 2400, 3000, 2400, 5400 అంటే 80%, సుమారుగా 80%. మరి ఇదండి 4722 నుంచి 7288కి వెళ్ళిందంటే ఇక్కడ మోర్ దాన్ 50% అండి. దగ్గర 54%. క్యాలిక్యులేషన్స్ మీరు చెక్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడి నుంచి వచ్చేటప్పటికి ఇంకా పెరిగింది, 87%. అమ్మో, అంటే మిడ్ క్యాప్లో పెట్టిన వాళ్ళు చూసే ఉంటారు. ఎందుకంటే నేను చూశాను, చాలా చూశాను. మైండ్ ట్రీ అని అదని ఇదని. అయ్యి బాబోయ్, ఏం పెరిగాయండి. మిడ్ క్యాప్లో కొన్ని షేర్లు 3 times, 4 times, 5 times. ఫస్ట్ 50 కదా ఇవి. ఐఎమ్ టేకింగ్ ఫస్ట్ 50, బెస్ట్ 50. టాటా ఎల్క్సీ అని, ఐటీ, ముఖ్యంగా ఐటీలు గట్టిగా వెళ్ళినాయి. ఫార్మా కూడా వెళ్ళినట్టున్నాయి. అంతేలేండి, సహజం. ఇట్ ఈస్ బట్ పాసిబుల్. దీని కంక్లూజన్ ఏంటి ఇప్పుడు? ఇదైతే ఎంత పెరిగినట్టండి? 4700 నుంచి 13000 అంటే 14000, 13600 అంటే 5 నుంచి 3 రెట్లు, దాదాపు 2.5 రెట్లు, మినిమం 2.5 times. అంటే 100, 250 రూపాయలు, 100 రూపాయల షేరు 250 రూపాయలు అయిపోయింది అనుకోండి, అంతే.
దట్ ఈజ్ వాట్ హ్యాపెండ్ ఇయర్. ఇక్కడ 100 రూపాయల షేరు 180 రూపాయలు అయింది స్మాల్ క్యాప్లో. అంటే ఈ ఇండెక్స్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే ఈ పర్టికులర్ పాయింట్ నుంచి పర్టికులర్ పాయింట్కి 80% పెరిగింది. ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. 1 ఇయర్ 80% అంటే ఈ భూప్రపంచంలో అంత సంపాదించే వాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉంటారు. అఫ్కోర్స్ కన్సిస్టెంట్గా ఉండదనుకోండి, ఇది ఫ్లూగా ఓకే ప్రతిసారి రాదు కదా, ప్రతి సంవత్సరం రాదు. మార్కెట్లో ఎప్పుడన్నా అలజడి రేగినప్పుడు అప్పుడే పెరుగుతుంది. కన్సిస్టెంట్గా అయితే 80% అక్కర్లా, 18% చాలా ఎక్కువ, 18% చాలా ఎక్కువ. విండ్ఫాల్ అండి, ఇదంతా విండ్ఫాల్ పీరియడ్లో ఉన్నాం మనం. పెరిగిపోతున్నాయి, వీఆర్ ఎంజాయింగ్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి, 100 రూపాయలు పెడితే 1,00,000 రూపాయలు పెడితే 2.5 లక్షలు అయింది, 2.5 లక్షల పైన అయింది. మిడ్ క్యాప్ మిడ్ 50లో. ఇప్పుడు చెప్పండి, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కంటే వేగంగా పెరిగిందా? తర్వాత నిఫ్టీ నెక్స్ట్ 50 కంటే వేగంగా పెరగలేదు, కానీ దాదాపు రెండు ఒకేలా ఉన్నాయి. భూమి ఎక్కడ కంప్లీట్ అయిందండి? భూమి అంటే ఈ పెరుగుతాయి, ఇది అర్ధంతరంగా అడ్డంగా పెరిగిపోతాయి. లాగింగ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఈజ్ లాగింగ్ బిహైండ్ వెన్ కంపేర్డ్ విత్ మిడ్ క్యాప్. అంటే మచ్ ఈజ్ ఇన్ స్టోర్ ఫర్ అస్. ఇంకా బోల్డ్ అంత ఉంది జరగవలసిందని. ఎందుకని? మిడ్ క్యాప్ కంటే స్మాల్ క్యాప్ ఫినామినల్గా పెరిగిపోతుంది, అలా పెరిగిపోతుంది. ఇది మిడ్ క్యాప్ అయితే స్మాల్ క్యాప్, కానీ జరగలేదు. ఇంకా చెప్పాలంటే రియల్గా స్మాల్ క్యాప్కి ఆ టేక్ఆఫ్ స్టేజ్ రాలా, ఇంకా స్కోప్ ఉందని అర్థం. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 15 తీసుకుంటున్నాను నేను. దీస్ ఫస్ట్ 50 మే నాట్ రిప్రజెంట్ ద హోల్ లాట్. మీకు వేలల్లో ఉన్నాయి స్మాల్ క్యాప్స్. ఇవి కూడా మిడ్ క్యాప్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. వేలలో అంటే 1000 పైగా ఉంటాయి. 50ని తీసుకుంటున్నాం శాంపుల్. 50ని బట్టి మిగిలిన 2000ని 3000ని 5000ని ప్రెడిక్ట్ చేయటం కొద్దిగా దుస్సాహసం. 50 రిప్రజెంట్ చేస్తాయా స్మాల్ క్యాప్స్? ఫర్ ఎగ్జాంపుల్ బిఎస్సిలో 6000 5000 పైన ఉన్నాయి ట్రేడెడ్ స్టాక్స్. 5000లో ఫస్ట్ 50 తీసేస్తే 50 లేదా ఫస్ట్ 100 తీసేయండి, పోనీ 200 తీసేయండి, మిగిలిన 5000 చిల్లర ఉన్నాయి. 5000 చిల్లరలో 3000 పైగా నేను అనుకోవటం 3000 4000 రేంజ్లో స్మాల్ క్యాప్లే ఉన్నాయి. 50 షేర్లు తీసుకుని చెప్తున్నాం మనం. 4 అవుట్ ఆఫ్ 4000 షేర్స్ 50 షేర్ల గురించి మాట్లాడుతున్నాం. అవుట్ ఆఫ్ 2000 షేర్స్ లేదా అవుట్ ఆఫ్ 1500 షేర్స్ ఓన్లీ 50 తీసుకుంటున్నాం మనం. అంటే స్టిల్ ఎస్ దే రిప్రజెంట్ టు ఏ లార్జ్ ఎక్స్టెంట్. అంటే నాకేమనిపిస్తున్నదంటే ఇట్స్ ఓన్లీ మై ప్రిడిలిక్షన్ అని అంటానికి కాదు, ఇట్స్ ఓన్లీ మై ఊరికే హంచ్ ఫీలింగు. స్మాల్ క్యాప్ ఫస్ట్ 50 తీసుకుని ఇంకా ఇన్వెస్ట్ చేయొచ్చేమో అనిపిస్తున్నది నాకు. ఐ ఫీల్ లైక్ డూయింగ్ రీసెర్చ్ ఆన్ ది ఫస్ట్ 50 ఆఫ్ స్మాల్ క్యాప్స్. ఆ లిస్ట్ తీసుకుని వాటిని స్టడీ చేస్తే బాగుంటుందేమో. ఎందుకంటే ఇంకా చాలా స్కోప్ కనబడుతున్నదే స్మాల్ క్యాప్స్లో. ఊరికే గెస్సింగ్లేండి, అట్లా మీరు చేయమని కాదు, మీరు డోంట్ డూ దట్ వే. అంటే స్మాల్ క్యాప్స్లో ఇంకా పెరగవలసి ఉంది, ఇంకా స్కోప్ ఉంది. నిఫ్టీ నెక్స్ట్ 50లో స్కోప్ ఉంది. ఇంకా భూమి ఎక్కడ కంక్లూడ్ అయింది, ఇంకా అవలా. ఈ డేటా ఈ వీడియో జాగ్రత్తగా భద్రంగా పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా నెక్స్ట్ 6 months 3 months ఎక్కడో ఏదో టైంలో మళ్ళీ నేను ఒక ఇట్లాంటి రీసెర్చ్ బేస్డ్ వీడియో పెడతాను. అప్పుడు మీరు కంపేర్ చేసుకుని చూసుకుందరు. కానీ మనం టాలీ చేసి చూసుకుందాం ఏమవుతుందో. ఎందుకంటే వాట్ ఐ కంక్లూడ్ మే నాట్ బి రైట్. ది ఇన్ఫరెన్సెస్ మే గో రాంగ్. ఎందుకంటే మార్కెట్ ఈజ్ మార్కెట్, బుల్డోజర్, పెద్ద డైనోసార్ లాంటిది మార్కెట్. ఎవరు చెప్పు చేతుల్లో ఉండదు. ఊరికే మనం స్టిల్ వీఆర్ మేకింగ్ హెడ్వేస్, వీఆర్ వేడింగ్ త్రూ, జస్ట్ మేకింగ్ ఏ వేడింగ్ అంటే తెలుసు కదా, నీళ్ళల్లో నడవలేము, కానీ ఏం చేస్తాం, మెల్లిమెల్లిగా ట్రై చేస్తాం, నీళ్ళని ఇచ్చేసుకుంటూ నడుస్తాం. జస్ట్ వీఆర్ వేడింగ్ త్రూ, బట్ స్టిల్
ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ టు వాచ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, మొత్తానికి సెప్టెంబర్ వచ్చేసింది కదా, సెప్టెంబర్ అయిపోయింది కాబట్టి నౌ ఇట్ ఈస్ టైమ్ ఈజ్ అప్ అని తీసాను అనమాట అనాలిసిస్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. గుడ్ లక్ అండ్ గుడ్